సీఎం రేవంత్ రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళుతున్న సమయంలో అటుగా వచ్చిన అంబులెన్స్ కు దారిచ్చారు. సకాలంలో అంబులెన్స్ ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించి తన గొప్ప మనసుని చాటుకున్నారు. తాను ప్రజల మనిషినని, ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఇంత హడావుల్లోనూ అంబులెన్స్ కు దారిచ్చి ఔదార్యాన్ని చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నరేష్, సీఎం రేవంత్ రెడ్డి అంబులెన్స్ కి సైడ్ ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్ తన నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరుతున్నటువంటి క్రమంలో చెక్ పోస్ట్ దాటిన తర్వాత రోడ్ నెంబర్ 45 దగ్గర అంబులెన్స్ వస్తున్నటువంటి క్రమంలో వెంటనే తన కాన్వాయ్ ని సైడ్ చేసేసి వెంటనే అంబులెన్స్ కి క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో ఒక్కసారిగా ఇటు నెటిజన్లు అందరూ కూడా రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మనం చూసాము, తన కాన్వాయ్ కోసము ఆ ప్రజల్ని, వాహనదారులను ఇబ్బంది పెట్టద్దంటూ కూడా రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు. సో అప్పటి నుంచే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ కూడా స్వాగతించారు. సో ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి ఎప్పుడు బిజీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇటు సెక్రటరీ కి అధికారులతో సమావేశం అవడానికి బయలుదేరుతున్నటువంటి క్రమంలో సో అంబులెన్స్ వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అంబులెన్స్ కి క్లియరెన్స్ ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు రేవంత్ రెడ్డి ఏదైతే మానవత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు, అభినందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే తన ఇంటి నుంచి బయలుదేరుతున్నటువంటి క్రమంలో రోడ్ నెంబర్ 45 దగ్గర ఏదైతే హైటెక్ సిటీ నుంచి సెంచరీ హాస్పిటల్ కి వెళ్తున్నటువంటి ఎమర్జెన్సీ పేషెంట్ తో వెళ్తున్నటువంటి అంబులెన్స్ కోసం అంబులెన్స్ ఒకసారిగా రేవంత్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరుతున్న సమయంలోనే ఆ రూట్ లోనే వెళ్తుంది. సో వెంటనే రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి క్రమంలో అప్పటికే రూట్ కొద్దిగా క్లియర్ చేసి పెట్టినటువంటి పోలీసులు వెంటనే అది గమనించారు. సో ఎమర్జెన్సీ పర్పస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంబులెన్స్ వెహికల్ ని చూసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన కాన్వాయ్ కి సైడ్ ఇవ్వాలని సూచించారు. వెంటనే పోలీసులు కూడా వెహికల్ అన్ని కూడా నెమ్మదిగా స్లో చేయడం, అక్కడ అంబులెన్స్ కూడా సైడ్ ఇవ్వడంతో అంబులెన్స్ కూడా వెంటనే సెంచరీ హాస్పిటల్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాహనదారులు ఆ వీడియోని చూసి సోషల్ మీడియా పెట్టడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేవంత్ రెడ్డి మానవత్వాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.